సినీ నటి హేమకి ఒక పెద్ద షాక్ తగిలింది. ఏంటి అంటే మామూలుగా ఒకటి మొన్న తను అక్కడ పోలీసులకు షాక్ ఇచ్చింది, బెంగళూరు పోలీసులకి. రేవ్ పార్టీలో ఉండి ఒకసారి ఫోన్లో మా వాళ్ళతో ఇంట్లో వాళ్ళకి ఇంటిమేట్ చేస్తాను, నేను ఆడపిల్లను కదా అంటే వాళ్ళు ఓకే అన్నారు. ఆ ఫోన్ తీసుకెళ్ళి పక్కకెళ్ళి ఒక వీడియో చేసేసి నేను మా ఇంట్లో ఫామ్ హౌస్లోనే ఉన్నాను, ఇక్కడ మా కుటుంబ సభ్యులతో ఉన్నాను, నేనేదో బెంగళూరులో ఉన్నట్టు ప్రచారం జరిగింది, అక్కడ రేవ్ పార్టీకి నాకేం సంబంధం లేదని చెప్పడం. ఆ తర్వాత పోలీసులు దాని మీద ఆగ్రహించడం, అయితే ఆవిడది బ్లడ్ శాంపిల్స్ తీసేసి పంపించేయడం, ఆవిడ వచ్చి రాగానే మళ్ళీ ఓ బిర్యానీ వీడియో తీసి నేను ఇక్కడే ఉన్నానని చెప్పే ప్రయత్నం చేయడం, సీన్ కట్ చేస్తే తర్వాత మళ్ళీ బెంగళూరు పోలీసులు నోటీస్ ఇచ్చి మరి ఆమెను పిలవడం, అక్కడ కమిషనర్ కూడా చెప్పడం, ఇదంతా జరిగింది. దాగుడు మూతలాటల కారణంగా హైలైట్ అయింది హేమ. మిగతా వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు, ఎవరు హైలైట్ కాలేదు. తర్వాత సీన్ కట్ చేస్తే ఇప్పుడు హేమకి అరెస్ట్ చేశారు, జైలుకి పంపించారు, పోలీస్ కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. రెండో పక్కన మా ఏదైతే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉందో దాంట్లో నిన్న మంచు విష్ణు ఇప్పుడు ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి, మా అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఓ ప్రధానమైనటువంటి వాళ్ళ గ్రూపులో ఒక ప్రశ్న అడిగారు, ఏం చేయాలి హేమ విషయంలో, సస్పెండ్ చేయాలా అక్కర్లేదా. మెజారిటీ నటులు సస్పెండ్ చేయమని సూచించడంతో సస్పెండ్ చేస్తున్నారు.